ఇప్పటికి మాకు సపోర్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దూసరి నుంచి వచ్చింది, మా కార్పొరేటర్ నుంచి వచ్చింది, ఎమ్మెల్యే తరఫు నుంచి వచ్చింది, మిగతా ఎవరు రాలేదు. కానీ మీరు దొంగతనంగా వచ్చి మార్కింగ్ వేసి ఇవ్వడం చాలా తప్పది. ఏ విధంగా వేస్తారు, ఎందుకు వేస్తారు? మీరు ఆరు హామీలు ఇచ్చారు, ఫస్ట్ 6 హామీలు పూర్తి చేయండి. ఏ కరెంట్ బిల్ వద్దు, ఏ బస్సు ఫ్రీ వద్దు, మాకు ఏమొద్దు, మా ఇల్లు మాకు కావాలి. మా ఇంట్లో ఉంటేనే మేము అన్ని విధాలుగా ఉంటాం. మేము ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము. రూపాయి కూడా పట్టుకుని ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు మీరు ఇల్లు తీస్తా అంటే ఏ విధంగా తీస్తారు, ఎందుకు తీస్తారు? ఫస్ట్ చెప్పి తీయండి. ఇప్పుడు రేపు పెద్దరమాస ఉంది, మేము అందరికి బియ్యం ఇచ్చుకోవాలా? మేము ఆ ఆలోచన కూడా లేదు, మాకు బియ్యం ఇద్దామని ఆలోచన లేదు. చెప్పు రేవంత్ రెడ్డికి ఇద్దామంటే ఆయనకే ఇస్తాం మేము బియ్యం. రేపు బియ్యం ఇవ్వాలంటే ఆయనకే ఇస్తాం. మాకు అంత దుఃఖం ఉంది. మా ఇండ్లు మాకే కావాలి. మా ఇండ్లు కూర్చోకుండా మీరు సుందరీకరణ చేసుకోండి, ఎంతైనా సుందరీకరణ చేసుకోండి, మేము దానికి సహకరిస్తాం. కానీ మా ఇండ్లు మాత్రం మాకు తీయొద్దు. డబల్ బెడ్రూమ్ దేనికి ఇస్తాడు? గత ప్రభుత్వం దేనికోసం కట్టింది డబల్ బెడ్రూమ్? ఒక్కొక్కరిది కాదు. గత ప్రభుత్వం ఎందుకు కట్టింది అంటే కిరాయి ఉన్న వాళ్ళకు, కిరాయి కట్టుకున్న వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఉండమని కట్టింది. అంతేగాని మేము ఇల్లు ఉన్న వాళ్ళకి తీసి డబల్ బెడ్రూమ్ ఇవన్నీ ఎవరు చెప్పలేదు. నువ్వు ఏ విధంగా ఆలోచించిన డబల్ బెడ్రూమ్ నువ్వు కట్టినావా? నువ్వు వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల్లో ఫస్ట్ నువ్వు మూసి గురించి మాకు చెప్పలే కదా. మూసి గురించి చెప్తే మేము ఓట్లు వేయకపోతుండే, అసలు అట్లా గెలిపియకపోతుండే. మా వాళ్ళకు కూడా, మా ఊర్లో కూడా మా చుట్టాలు ఉన్నారు, పరిగిల మా వాళ్ళే ఉన్నారు, మొత్తం మా చుట్టాలు మొత్తం పరిగిలలో ఉన్నారు. వాళ్ళకి చెప్పి అమ్మ మా ఇల్లు పోతుందంటే వాళ్ళు ఓట్లు వేస్తారా? నువ్వు ముందు హామీ ఎందుకు వేయలేదు? హామీ చేరుతుండే నువ్వు ముందే. ఏమని అమ్మ మూసి కూడా నువ్వు 6 హామీలు 7వ హామీ పెట్టేడుతుండే. మూసి సుధరికన హామీ ఫస్ట్ 6 హామీలు చేయకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చినావు నువ్వు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మంచిగా ఉన్నది. మా ఇంటి జోలి కోసం మీకే పిండం పెడతాం బరాబర్. మా పెద్దలకు బియ్యం నీకు పిండం పెడతాం. మేము 50 సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడ ఉండబట్టి. 50 సంవత్సరాల నుంచి ఇన్నే ఉన్నాం ఇదే బస్సులో. మాకు ఇన్ని రోజుల కూడా లేదు. ఎన్టీఆర్ గారు మాకు పట్టాలు ఇచ్చిండు. ఎన్టీఆర్ పట్టాలు ఇచ్చిండు మాకు. ఇక్కడనే ఉండమని చెప్పింది. మేము కొనుక్కొని పైసా కూడబెట్టి కట్టుకున్నాం. ఇప్పుడు కూలగొడతా అంటే ఎట్లా సార్? ఇప్పుడు మాకు 3 కొడుకులు ఉండు. 3కి ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తే 7 ఉంటారు సార్? మీరే చెప్పండి. ఎంతమంది ఉంటాం? 3 ఫ్యామిలీలలో ఉంటామా? మా ఆయన ఆటో నడిపిస్తుండే. ఆటో మొత్తం ఇంటికన్నా అయిపోయింది. ఇప్పుడు ఆటో గిరాకే లేకుండా అయిపోయింది. మరి ఏం చేసుకొని బతకాలి మేము ఇప్పుడు? ఇవి కూడా కూలగొడితే 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. 50 సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎక్కడ వచ్చింది సార్? మా ఇంటికి మార్కు తీసుకోవాలి, అందరికి తీసుకురు. మాది అందరిది ఒకటే కదా సార్, బస్సు అంతా ఒకటే కదా. మాది లోపలికి ఉంది, కొంచెం అక్కడ ఉంది.